We praise the Lord for His mercy again for this last moments of this year. ఈ సంవత్సరపు చివరి క్షణాలు ప్రభు మనకి ఇచ్చిన తన దయ కనికరాలను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నా. Yes, we heard the testimonies just now from different brothers and sisters. విభిన్న సహోదరులు సహోదరుల నుంచి మనం చక్కటి అనుభవ సాక్ష్యాలు విని ఉన్నాము. And we are really glad that we are alive by His grace. మరి ఈ రోజు వరకు కూడా సజీవ లెక్కలో ఉన్నాము అంటే కేవలం కృప మాత్రమే. Many died, we all know all these things. మరి అనేక మంది మరణించారు, అన్ని కూడా మనం ఎరిగిన వారమే. So we are living with fear now. మరి మనం కూడా ఒక రకమైన భయ ఆందోళనతోనే జీవిస్తూనే ఉన్నాం. So different waves are coming again. ఇంకా విభిన్నమైన మరి వేవ్స్ మనం వింటూ ఉన్నాం వస్తున్నాయని. So the only word that we get in our society is fear. మరి మన సమాజంలో ఇప్పుడు కనపడేది కేవలం వల్ల భయం మాత్రమే. So that's what I heard through the testimonies also. I'm filled with fear, but God is there. మరి సాక్ష్యాల్లో నేను ఎంతగానో భయపడ్డాను, కానీ దేవుడు నాకు సహాయం చేశాడని అనేక మంది చెప్పారు. So we will come to that situation in our life sometimes. ఆయా సందర్భాలు ఇలాంటి మన అనుభవాల దగ్గరికి మనం వస్తాం. Fear will catch us and takes the grip of us. భయం అనేది మనల్ని పట్టివేసేసి మన మీద అది గొప్ప హస్తాన్ని కనపరుస్తుంది. I saw in the second wave stage, I think, during second wave, some young people are just roaming around. మరి రెండవ సమయంలో అనుకుంటాను, కరోనా సమయంలో యవ్వన బిడ్డలందరూ కూడా చాలా తిరుగుతూ ఉన్నారు. And though police are telling that you should not move around, but still they are moving. మరి పోలీసు వారి యొక్క విన్నపాల ప్రకారం ఎక్కడ బయట కనపడదని చెప్తున్నా అనేక మంది ఆ విధంగా తిరుగుతూ వచ్చారు. So that was shown in the television also. అది టీవీలో కూడా మీరు గమనించి ఉండవచ్చు. You know, they stop around 2 or 3 young fellows. మరి 2-3 యవ్వన బిడ్డలను వారు ఆపివేశారు. They already kept one ambulance van there on the roadside. మరొక రోడ్డు ప్రక్కన ఒక అంబులెన్స్ వారు నిలబెట్టి పెట్టారు. And then they said, okay, we just sit in the van for some time. మీరేం భయం లేకుండా మరి వచ్చి ఆ మాతో పాటు రండి అని వ్యాన్లో కూర్చోమని చెప్పారు. So they pushed them into the van. ఎప్పుడైతే ఆ త్రోసివేయడానికి ఆ వ్యాన్లోకి వాళ్ళతో పంపించారో, And they found one man sitting already lying down with PPE kit. మరి ముందే పీపీఈ కిట్ ధరించుకుని ఒక వ్యక్తి పరుండబెట్టమన్న స్థితిలో పండుకున్నాడు మంచం మీద. How many have you seen that one? ఎంతమంది చూశారు? What they said, they all singing songs there inside. లోపల పాటలు పాడుతూ లోపలికి పోయారా? They're trying to even find some small hole also to jump out from that place. చిన్న రంధ్రం దొరికితే చాలు దుంకి పారిపోవాలని ప్రయత్నం చేస్తూ మునిగిపోతున్నారు. Oh, the way how they're screaming, "Sir, please leave us now." సార్ వదిలిపెట్టండి సార్, మేము తిరగమని మొరపెట్టుకుంటున్నారు. If you look this side again, already one corona patient is lying down there. ఈ విధంగా చూస్తే ముందు అక్కడ కరోనా పేషెంట్ ఉన్నారు సార్. Actually, he's not a real patient. అతను నిజమైన కరోనా పేషెంట్ కాదు. It's only they're just giving one lesson for these young people. ఆ విధంగా తిరిగే వాళ్ళకు పాఠంగా వాళ్ళని ఆ విధంగా చేసి చూపిస్తున్నారు. Fear is there always. కాబట్టి నిత్యం ఒక భయం అనేది వెంటాడుతూ. But we are coming to the church always. మనం కూడా నిత్యం సహవాసం వస్తూ ఉన్నాం. We are coming to the presence of the Lord. దైవిక సన్నిధిని కనపడుతూ ఉన్నాం నిరంతరము. Yet when we come to the situation, it's very difficult to face this one. కానీ అలాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళినప్పుడు వాటిని మనము ఎదుర్కోవడం చాలా కష్టమైన అంశంగా ఉంటుంది. We talk to others and we preach others that fear not. ఆయా సందర్భంలో మనం మాట్లాడతాం, ఇతరులకు బోధిస్తాం, ఇతరులకు ధైర్యపరుస్తాం, భయపడవద్దు అనే మాట ఉంది కదా అని చెప్తాము. Sometimes when it comes to us personally, అని వ్యక్తిగతంగా మనకు అలాంటి అనుభవాలలో వచ్చినప్పుడు it's very difficult to absorb. మరి దాన్ని మనము జీర్ణించుకోవడం చాలా కష్టంగా మారిపోతుంది. So I also want to talk on the same word, fear not. మరి ప్రత్యేక సమయంలో కూడా భయము వద్దు, భయపడవద్దు అనే అంశంని మరి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. Many times I think I have taken this topic. అనేక సందర్భాల్లో కూడా ఈ యొక్క అంశం మీద నేను మాట్లాడాను. But in every time that we speak, God will take into different directions. కానీ ఎన్ని పర్యాయములు ఈ యొక్క మాటలో మనం ఆలోచన చేసినా మరి దైవుని ఆత్మ విభిన్నమైన వర్తమానాలను మనకు అందిస్తూనే ఉంటాడు. Isaiah chapter 41 verse 16 verse 10. యెషయా గ్రంథము 41వ అధ్యాయము Look at the book of Isaiah chapter 41 verse 10. 10వ వచనము. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను బలపడుతును. నీకు సహాయము చేయబడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును.
So let us look unto God in prayer. ప్రభు వైపు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. Gracious Heavenly Father, thank you for bringing us into your midst today, tonight. కృపగల మా గొప్ప తండ్రి, ఈ సాయంకాల రాత్రి వేళల్లో మీ యొక్క సన్నిధిలో మమ్మల్ని తీసుకుని వచ్చినందుకు వందనాలు. Yes, Lord, we are within a few moments we are getting to the new year. కొన్ని క్షణాల్లో నూతన సంవత్సరంలో ప్రవేశించబోతూ ఉన్నాం. Everything is in your hands, Lord. అయ్యా, మరి సమస్తం మీ యొక్క హస్తాల్లో ఉన్నది. We actually belongs to yesterday, but you are still taking us to the next day. అయ్యా, మేము గతించిన వారంగానే ఉంటున్నాము, కానీ మీరు మమ్మల్ని నూతన మార్గాల్లో కూడా తీసుకుని వెళ్తూ ఉన్నారు. Lord, as we read this passage from this book of Isaiah, యెషయా గ్రంథంలో ఈ వాక్య భాగాన్ని చదువుకున్నాము. bless this and break it and distribute among us. చదువుకున్న ఈ వాక్య భాగాన్ని మీరే మాకు ఆశీర్వదించండి. అయ్యా, మరి మీరు మాకు విరిచి పంచిపెట్టి మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. And help us to understand your word, Lord. మీ వాక్యము ధ్యానిస్తుండగా అర్థం చేసుకుంటూ కావాల్సిన గ్రహింపును దయచేయమని. Give us the ears and heart to obey and understand it. అంతేకాదు వినగల, గ్రహించగల మనస్సును, విధేయత చూపించే మనస్సును మాకు దయచేయమని. In Jesus' name I pray. యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. Amen. ఆమేన్. So this passage tells us that do not fear, for I am with you. Do not anxious look about you, for I am your God. వాక్యమును మనం చదువుకున్నాము. భయపడకము, నేను నీకు దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపడుతున్నాను. నీకు సహాయం చేయడం నేనే అని గమనిస్తున్నాను. Sometimes when children get scared, we used to give them a word. Do not worry, I am with you. ఆయా సందర్భంలో పిల్లలు భయపడుచున్నప్పుడు, అరే భయపడొద్దు, నేను ఉన్నాను కదా అని ధైర్యంగా చెప్తారు. Fear not, I am with you. Don't worry. అరే భయపడొద్దు, దిగులు పడవద్దు, నేను ఉన్నానులే. If father says or mother says that word, we get strength. ఎప్పుడైనా తల్లి తండ్రి ఈ మాట చెప్తే పిల్లలకు అది ఎంతో అద్భుతమైన బలాన్ని అందిస్తుంది. Because when in the fear we feel that everyone leaving us alone. కాబట్టి భయములో ఎవరు నాకు తోడుగా లేరు అనే ఒక ఆందోళన చెందే సందర్భం మనకు కనపడుతుంది. So God is also giving this word, telling this word to the people of His people, His children, and even to the believers, fear not. మరి దేవుడు తన ప్రజలకు లేదా విశ్వాసులకు ఈ మాట తెలియపరుస్తున్నాడు, దిగులు పడవద్దు, భయపడవద్దు అని. Why we should not fear? Why God is giving this word to us? భయపడేది మనం ఎవరము? దేవుడు ఎందుకు మనకి ఈ మాట తెలియపరుస్తున్నాడు ఇక్కడ? Because God knows that we are human beings. దేవుడు సమస్తం ఎరిగినవాడు కాబట్టి ఆయన ఎరిగిన మరొక అంశంలో మనము మానవ మాత్రం అనేది ప్రభు ఎరిగినవాడుగా ఉన్నారు. Fear started from the Garden of Eden. భయము అనేది మరి ఏదైనా తోటల నుంచే ఆరంభమైనట్లుగా గమనిస్తున్నాం. We all know that when the Adam and Eve they disobeyed the word of God, ఎప్పుడైతే ఆదాము అవ్వలు దేవుని యొక్క మాటలు ఆజ్ఞలు అతిక్రమించడం జరిగిందో, then the fear came into their heart. తద్వారా వారి హృదయాల్లోకి భయము చోటు చేసుకుంది. Fear of God. దైవిక భయముతో వణికిపోతున్నారు. When they are thrown out from the Garden of Eden, ఎప్పుడైతే ఆ ఒక్క తోటలోంచి వారు దూరం చేయబడ్డారు, they had తోసివేయబడ్డారు, the fear of separation. అక్కడ వారికి ఏర్పడిన భయం ఏమిటంటే మేము దేవునికి ఎడబాటు సపరేట్ చేయబడ్డామే ఒక భయంతో నింపబడ్డారు. That is the saddest part in their life. వారి జీవితంలో ఎంతో దుఃఖకరమైన అంశం. They don't know where to go. ఎక్కడికి వెళ్ళాలో మార్గం తెలియని పరిస్థితి. If at all if they want to turn back to the Garden of Eden, ఏదన్నా పొరపాటున తిరిగి లోపలికి రావాలని ప్రయత్నం చేస్తుంటే the angel is standing there to protect them, not to allow them inside. లోపలికి రానియకుండా అద్భుతమైన దూతలు కావలి ఉంచుతూ ఉన్నారు. They have to go away from the God. దేవుని ఎదురు నుంచి మాత్రం వెళ్ళిపోవాల్సిందే. The fear started from their hearts from that moment. ఆ క్షణం నుంచి వారి హృదయాలలో భయం చోటు చేసుకుంది. Where to go? ఎక్కడికి వెళ్ళాలి? No one is there. ఎవరు లేరే? No relatives. ఏ బంధువులు లేరే? No other human being. ఏ మానవ మాతృలు లేరే? Only one man and woman living in this world. కేవలము ఈ యొక్క భూమి మీద ఒక మానవుడు, ఒక స్త్రీ పురుషుడు మాత్రమే జీవిస్తూ ఉన్నారు. Separation started from God. దేవుని నుంచి ఎడబాటు ఆరంభమైనది. What a sad thing in the life of Adam and Eve. ఆదాము అవ్వల జీవితంలో ఎంత దుఃఖకరమైన బాధాకరమైన విషయం. From that day onwards, Satan taking this tool of fear and trying to threaten everyone in this world. ఆ దినము నుంచి మరి సాతానుడు ఈ అంశాన్ని అవకాశంగా తీసుకుని అందరూ కూడా భయాందోళన గురి చేస్తున్నాడు. Fear. భయము. The word positive now become a very dangerous word now. పాజిటివ్ అనే మాట వింటుంటే కూడా ఎంతో భయం అయిపోతుంది. If you go to the hospital for the test and there is a word called positive, finish. హాస్పిటల్కి వెళ్ళి పాజిటివ్ వచ్చిందనే మాట వింటే చాలు, అక్కడికే సమాప్తం అవుతుంది. So we are not in a position to absorb that word positive. కాబట్టి పాజిటివ్ అనే మాటను మనం జీర్ణించుకోవడానికి ఇష్టం లేని వారంగా ఉంటాం. That's how fear started in our lives. అక్కడ నుంచి మన హృదయాల్లో కూడా భయం ఆరంభమవుతుంది. So this chapter 41 of Isaiah tells like this. మరి యెషయా గ్రంథం 41 ఈ విధంగా తెలియపరుస్తుంది. Do not fear.
భయపడకూడదు. Do not be anxious for nothing. దేని గురించి నువ్వు చింతపడవద్దు. And I will strengthen you surely. నేను తప్పక నీకు సహాయం చేస్తాను. Why God is telling all these things? ఎందుకు దేవుడి మాటలు తెలియపరుస్తున్నాడు? In the first words you can see. మొదటి మాటలు మనం గమనించినప్పుడు Chapter 41 verse 1. 41వ అధ్యాయం మొదటి వచనంలో దీపములారా నా ఎదుట మౌనముగా నుండుడి, జనములారా నూతన బలము పొందుడి, వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడవలెను, వ్యాజ్యము తీర్చుకొనుటకు మనము కూడుకొందుము రండి. Last part of these words. Let us come together for judgment. వ్యాజ్యము తీర్చుకొనుటకు మనం కూడుకుందాము రండి అనే మాట గమనిస్తున్నాం. He is telling to the people of the world. అనగా లోక సంబంధమైన ప్రపంచందరినీ కూడా దీపవాసులతో మాట్లాడుచున్నాడు. So we come together for judgment. వీరందరూ కూడా కలిసి వ్యాజ్యం కొరకే రండి. That means he is the judge of all the entire world. అనగా దీపములు అనగా సమస్త లోకానికి దేవుడు ఒక తీర్పరిగా ఉన్నాడు. So I am the judge. నేను తీర్పు తీర్చేవాడను. I am going to judge you. నేను మీకు తీర్పు తీరుస్తాను. So do not fear. కాబట్టి మీరు భయపడవద్దు. Come to me. నా యుద్ధకు రండి. And because I judge nicely, I am the good judge. కాబట్టి నేను ఒక మంచి తీర్పరిగా మీకు నేను తీర్పు తీరుస్తాను. That is the first promise that God has given us. కాబట్టి దేవుడు ఇచ్చిన మొదటి వాగ్దానంగా దీన్ని మనం గమనించవచ్చు. If you go to the second verse, రెండవ వచనంలోకి వెళ్ళినప్పుడు that verse tells us that I am the ruler of this world. అంతేకాదు నేను యొక్క సమస్తాన్ని కూడా పరిపాలన చేస్తున్నాను. I am the ruler of this entire world. ఈ సమస్త లోకాన్ని ఏలుబడి చేస్తున్నప్పుడు Do not fear. మీరు భయపడవద్దు. Because you are under me. అనగా మీరు నా కింద ఉన్నారు. So that's what the promise that God has given us. కాబట్టి ఇలాంటి అద్భుతమైన వాగ్దానాలు దేవుడు మనకు అందిస్తూ I am ఉన్నాడు. the judge of this world. ఈ లోకానికి తీర్పు తీర్చేవాడని, Ruler of this world. ఈ పరిపాలన చేసేవాడను. And then God says that I am the first and the last. In the fourth verse, last part, I am the Lord and I am the first, and with the last I am He. నేను మొదటి వాడను కడవడి వాడనగా ఉండువాడని కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. Why we should not fear? ఎందుకు భయపడకూడదు? Because God is our judge. అనగా దేవుడు మనకు తీర్పరే. Why we should not fear? ఎందుకు మనం భయపడకూడదు? God is our ruler. దేవుడు మనకు ఏలుబడి చేసేవాడు. Why we should not fear? ఎందుకు మనం భయపడకూడదు? I am everything. నేనే సమస్తమైన I am వాడను. the beginning and I am the end. మొదటి వాడను నేనే, కడవడి వాడను నేనే. I am Alpha and I am Omega. నేను అల్ఫా, నేను ఓమేగా. So that is why you should not fear. కాబట్టి మీరు దిగులు పడవద్దు. So the fear, I said in the beginning, the fear came only because of disobedience. కాబట్టి భయము అనేది అవిధేయతతో కూడుకున్నదిగా మనం గమనిస్తున్నాం. అవిధేయత కారణం కంటే భయం బయటకు వచ్చింది. We know our children sometimes during out of their disobedience they fear if they do anything wrong, they think that my father or mother will beat me now. మన పిల్లలు ఎప్పుడైనా మన గృహాలలో మరి వారు అవిధేయంగా ప్రవర్తిస్తే వారు భయపడిపోతారు. అరే ఈ సమయంలో మా తండ్రి మా తల్లి మమ్మల్ని శిక్షిస్తారేమని వారు ఆందోళన చెందుతారు. So fear is there. కాబట్టి భయం అనేది ఉంది Because of disobedience. కాబట్టి అవిధేయత ద్వారా భయం చోటు చేసుకుంటుంది. Let us turn to the passage in the Bible. సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగములకు వెళ్దాం. You can see the fear among the people of Israel. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న ఒక భయాన్ని ఆలోచన చేసుకుందాం. Exodus chapter 14. నిర్గమకాండము 14వ అధ్యాయం. We know all this very well. ఈ భాగాలు మనం మెరిగిన వారంగా ఉన్నాం. This is the passage, this is a place where Israelites are coming out from the slavery of Egypt. ఈ భాగంలో ఇశ్రాయేలు మరి బానిస స్థితిలో నుంచి వారు విడుదల పొందుతున్నారు ఐగుప్తు దేశం నుండి. Moses is leading them. మోషే నాయకత్వాన్ని వహిస్తున్నారు. And as they are coming to, going away from Egypt, వారు ఐగుప్తు నుంచి బయటికి వెళ్తున్నప్పుడు they came to Red Sea. వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. They are very much frightened. అక్కడ వారు ఎంతో భయాందోళన గురయ్యారు. They are filled with fear. వారు భయపడుతున్నారు. And what they said? వారు చెప్పిన మాట ఏమిటి? They said many things to Moses. అనేక అంశాలు మోషేకు తెలియపరిచారు. Oh, why are you bringing us to this place? ఈ స్థలంలో మమ్మల్ని తీసుకుని వచ్చారు. We told in the beginning only, allow us to stay here only. మేము అప్పుడే చెప్పాం కదా ఇక్కడే మేము ఉంటే మంచిదని. But you are bringing us all the way to this place. కానీ మమ్మల్ని వేరే స్థలం వరకు తీసుకుని వచ్చారు. Backside the army, enemy. వెనకాలనేమో సైన్యం మమ్మల్ని వెంటాడుతుంది. Front side the river is there. ముందు భాగంలో సముద్రము ఉంది. The sea is there. కాబట్టి ఎర్ర సముద్రం ఉంది. So it's very difficult to go forward or go backward. కాబట్టి వెనకకు వెళ్ళలేని స్థితి, ముందుకు వెళ్ళలేని స్థితిలో మనం ఉన్నాం. But here the wonderful word, I like it very much here in this passage. ఈ భాగంలో అద్భుతమైన మాట నాకు ఎంతో మరి మంచిగా ఉండే మాట. Chapter number 14, verse number 13 of Exodus. మరి 14వ అధ్యాయం నిర్గమకాండం 13వ వచనం. But Moses said to the people, yes. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను ఎక్కువ కలిగించుడి చూడండి. Yes. What he is saying? Moses is telling them, do not fear. మోషే చెప్పిన మాట ఏంటనగా భయపడకుడి. Do not fear. Stand by and say,
see the salvation of the Lord. యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను ఊరక నిల్చొని చూడండి. He's not, God is not talking to the people, but Moses is telling them, దేవుడు సాక్షాత్తుగా ప్రజలతో మాట్లాడటం లేదు, కానీ మోషే మాట్లాడుతూ ఉన్నాడు. do not fear, భయపడవద్దు, stand still, మీరు ఊరక నిల్చుండండి, see the salvation. రక్షణ మీరు పొందుకునేదాన్ని గమనించండి. I heard one song sung by one very famous Hindi singer. మరి హిందీ పాటలో ఒక వ్యక్తి పాడిన పాటను నేను I విన్నాను. thought of singing that one, but that's very tough Hindi. It's very difficult to sing. మరి పాడాలని నాకు చాలా ఇష్టం, కానీ హిందీలో పాడడం చాలా కష్టం. डरो मत चुपचाप खड़े रहो. डरो मत चुपचाप खड़े रहो means what? That's wonderful song. If you have, you can listen from the internet also. डरो मत चुपचाप खड़े रहो, and then God is there to take care of everything. That is what the song is. కాబట్టి దేవుడు మనతో ఉన్నాడు, ఆయన సమస్త బాధ్యత వహించేవాడని అర్థాన్ని It's తెలియపరుస్తుంది. a beautiful worship song. చాలా చక్కగా ఆరాధన చేయడం యోగ్యమైన పాటగా ఉంది. The song is almost there. The song is only डरो मत चुपचाप खड़े रहो. डरो मत चुपचाप खड़े रहो. That is what the continuous song. ఆ విధమైన నిరంతర భయపడకుండా ఉండే అర్థాన్ని ఇచ్చే పాటగా నిరంతరం కొనసాగుతూ ఉంది. So it is giving strength to the many people who are in loss of hope. ఎప్పుడైతే నిరీక్షణ లేని వారుగా ఉండి ఆ పాటను పాడుతుంటారో అద్భుతమైన నిరీక్షణను, ధైర్యాన్ని, బలాన్ని వారు పొందుకోగలరు. So it's a wonderful song. అద్భుతమైన పాట అది. He has composed the song based on this passage only. కాబట్టి ఈ యొక్క మాటను ఆధారం చేసుకుని ఈ యొక్క అద్భుతమైన పాటను వారు సమకూర్చారు. All the people are with the children, with the animals, everything standing there in front of the Red Sea. ప్రజలు, చిన్న పిల్లలు, పెద్దలు, వారి జంతువులందరూ కూడా ఈ యొక్క ఎర్ర సముద్రం ముందు వారు ఆగిపోయారు. Walking for many days. అనేక దినములు వారు నడుస్తూ ప్రయాణం చేస్తూ వచ్చారు. And finally, when they come to the Red Sea, కానీ చివరికి వారు ఎర్ర సముద్రం దగ్గర వచ్చిన తర్వాత they cannot move forward. వారు ముందుకు వెళ్ళడానికి మార్గం They లేదు. want to search another road. ఇంకొక మార్గము వెతుక్కోవాలి. When they turn back, ఎప్పుడైతే వెనకకు తిరిగారు, they could see the dust rising up because of the enemies' chariots are moving forward to them. ఆ వెనకాల మహా దుమ్మును వారు చూచారు, అనగా గుర్రపు ఫరో రథముల ద్వారా వేగంగా దూసుకొని వస్తున్న యొక్క స్థితిని వారు గమనించారు. Many elderly people must have shouted and screamed at Moses. మరి అనేక మంది పెద్దలు, వృద్ధులైన వారు మోషే ఎదుటగా వచ్చి వారు గట్టిగా అరిచి కేకలు పెట్టి ఉండవచ్చు. No hope for us now. Where to go? అయ్యో, మేము ఎక్కడికి వెళ్ళాలి, మాకు ఇంకా జీవించలేకపోతున్నాం, నిరీక్షణ లేదు. It's better to die. You could have died in their hands only. Why you brought us to this place? కాబట్టి ఇంత దూరం మమ్మల్ని ఎందుకు తీసుకుని వచ్చారు, వారి చేతులు అక్కడ మేము చనిపోయినా బాగుండేది కదా మొరపెడుతున్నారు. One terrific verse here in this 13th verse. One small line is there. ఒక చిన్న భాగం 13వ వచనంలో గమనించవచ్చు. What did Moses say? మోషే ఏం చెప్పాడు? He will accomplish for you today. For the Egyptians whom you have seen today, you will never see them again forever. నేను చూసిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూ మీరు చూడరు అనే మాట కింద ఉంది. How can you see this word? ఏ విధంగా ఈ మాట చెప్పగలడు? The enemies which you are going to see now, you will never see them again. ఇప్పుడు చూస్తున్న శత్రువులు ఇక ముందు మీరు చూడలేరు. Because they are going to perish forever. అనగా నిరంతరం నశించిపోయేవారుగా ఉన్నారు. How did Moses get that much faith in the Lord? అంత అద్భుతమైన విశ్వాసం మోషే ఎలా పొందుకోగలడు? That is why he is very intimate, close person to the Lord. అందుకనే దేవునితో చక్కటి సాన్నిధ్యాన్ని కలిగిన వ్యక్తిగా మోషేను మనం పిలవచ్చు. God said, why are you listening to, why are you crying to me? You take your staff and move it towards the sea. కాబట్టి ఎందుకు మీరు దుఃఖపడి ఏడుస్తున్నారు? ఆ యొక్క కర్రను తీసుకుని వెళ్ళి ఆ సముద్రంపై ప్రయాణం చేయమని దేవుడు చెప్పాడు. So that's what Moses said. ఆ విధంగా మోషే చెప్పిన తర్వాత, The Egyptians whom we have seen today, ఈ రోజు మనం ఏ ఐగుప్తులను చూస్తూ ఉన్నామో, you will never see them again forever. తిరిగి నిరంతరం వారిని మీరు ఇంకా చూడలేరు. What a wonderful hope that he is having. ఎంత అద్భుతమైన నిరీక్షణను కలిగి తను మాట్లాడుతున్నాడు. No more fear. కాబట్టి మీరు భయాందోళన చెందవలసిన పని లేదు. In one side he is taking the criticisms of the people. ఒకవైపు ప్రజల నుంచి అనేక విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. Front side Red Sea is there. మొదటి భాగాన ఎర్ర సముద్రం ఉంది. Back side enemy is there. వెనకాల శత్రువులు వెంటాడుతూ ఉన్నారు. He would have lost his hope or temper at any moment. ఒక నాయకుడుగా తను కలిగి ఉన్న ప్రతి విధమైన ధైర్యము, నిరీక్షణ కోల్పోవచ్చు. The words is wonderful. You will never see them again. కానీ ఈ సమయంలో తను మాట్లాడే మాట ఇక మీదట మరి ఎన్నడూ ఆ శత్రువులను చూడరు అని చెప్పడం అనేది ఎంత గొప్పది. Because he knows that God is going to do wonders in them. అనగా తను విశ్వసించిన దేవుడు ఎంతటి వాడు, మరి ఆ దేవుడు చేసే అద్భుతాలు ఏమిటి తను ఎరిగిన వాడుగా మాట్లాడుతున్నాడు. That's what is written in the Isaiah chapter 41. అందుకని యెషయా 41 మనం చదువుకున్నాం. If you can read the 12th verse of 41 chapter, 12వ వచనాన్ని 41లో మీరు గమనించినప్పుడు, you will seek those who quarrel with you, but will not find them.
those who war with you will be as nothing and not non-existent. నీతో కనిపించు వారిని నీవు వెతుకుదు కానీ వారిని కనుగొనలేకపోదువు. నీతో యుద్ధము చేయువారు మాయమైపోదురు, అపావులవుదు. Mayamaipodu. They will disappear suddenly. కాబట్టి వారిని కనుక్కోలేకపోతాను, కనబడరు. That's what happened in the life in the people of Egypt and all. కాబట్టి ఐగుప్త సైన్యానికి పట్టిన గతి దీనిగా మనం చూస్తున్నాం. They just perished in the water. వారందరూ కూడా యొక్క నీటిలో కనుమరుగై నశించిపోయారు. They disappeared. వారందరూ కూడా కనబడకుండా వెళ్ళిపోయారు. That's what it is written in the song sung by Moses. అందుకనే మోషే రాసిన కీర్తనలు దాన్ని గమనించవచ్చు. Exodus chapter 15 verse 10. ఎక్సోడస్ నిర్గమకాండము 15 వచనములో He will blew with your wind, the sea covered them, they sank like lead in the mighty waters. నీవు నీ గాలిని విసర్జిస్తేవి, సముద్రము వారిని కప్పెను, వారు మహా అగాధమైన నీళ్లలో సీసం వలె మునిగిరి. Seasam vale munigiri. They sank like a lead in the mighty waters. కాబట్టి అగాధమైన నీళ్లలో సీసం వల్ల వాళ్ళు మునిగిపోవడం అనేది, The lead is a metal which is having a very high density. సీసం అనేది చాలా సాంద్రత కలిగిన మరి పదార్థంగా ఉంటుంది. You just drop it, it disappears within seconds. ఆ విధంగా వేస్తే వెంటనే కానీ కనుమరుగైతుంది. Because it is very heavy. చాలా బలంగా ఉంటుంది. Like that the enemy disappeared in front of them. ఆ విధంగా ఒక శత్రువు మన ముందు కనపడకుండా పోవడం అనేది జరుగుతుంది. They are ordinary human beings. Their body, any body falls into the water, it will float after some time. వారు మానవ మాత్రులు ఒకసారి నీళ్ళలో పడితే అది కొన్నిసార్లు నీళ్ళలో తేలాడుతుంది. But on that day, the gravity pulled them down and they disappeared. ఏ క్షణం యొక్క సాంద్రతను లాగి వేస్తుందో ఇంకా వారు అక్కడ తేలాడలేరు. They disappeared forevermore. నిరంతరం కనుమరుగు అయిపోయి వెళ్ళిపోతారు. That is what God can do in our lives. ఆత్మీయ జీవితంలో దేవుడి చేసే అద్భుతమైన కార్యాలుగా వీటిని మనం గమనించాలి. Brothers and sisters, ప్రియ సోదరి సోదరుడా, do not fear. భయపడవలసిన పని లేదు. Why? Because కారణం ఏమిటి I అనగా, am the God with you. నేను దేవుడిగా మీతో ఉంటున్నా. I am the judge of this world. ఈ లోకానికి తీర్పుగా మీతో ఉంటున్నా. I am the ruler of this world. ఏలబడి చేసే ఏలికగా మీతో ఉంటున్నాను. And I am the first and the last of this world. మొదటి వాడుగా కనపడేవాడుగా నేనే మీతో ఉంటున్నాను. That's why he's telling to Moses is telling to the people, do not fear. మరి ఈ అంశాన్ని ఆధారం చేసుకుని మోషే కూడా తన ప్రజలకు ఇలాంటి చక్కటి సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు. So that's what God is telling us in our lives. పరాత్మీయ జీవితంలో దేవుడు మనకు కూడా చెప్పే సందేశం ఇదేగా ఉంది. So let us see one more thing why people are the God's people didn't fear. మరి దేవుని ప్రజలు ఏ సందర్భంలో మరొకసారి భయపడతారో గమనిద్దాం. We know about this passage also very well. ఈ యొక్క భాగం కూడా మనకు బాగా పరిచయమైన భాగమే. Nobody told them to fear, do not fear. మరి ఎవరు కూడా వారికి భయపడవద్దని చెప్పాల్సిన పని లేదు. But they are very strong in the Lord. వారు ఎంతో ప్రభువులో బలవంతులు. They are Shadrach, Meshach and Abednego. వీరు షద్రాక్ మెషక్ అబేద్నెగో అనేవారు. We all are very familiar with that incident. మరి వారికి సంబంధించిన అంశాలు మనకు బాగా పరిచితమైనవే. But what I want to say is here, నేను ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం ఏమిటనగా, when they said to the king that we are not going to worship the idol, రాజు దగ్గర వెళ్ళి ఆ విగ్రహాన్ని ప్రతిమను మేము మొక్కము అని ధైర్యంగా చెప్పారు. God, the king became very furious about that. ఆ మాట మీద పెట్టిన రాజుకు చాలా కోపము రౌద్రం వచ్చింది. How can you disobey my order? ఏ విధంగా నా ఆజ్ఞలు మీరు ధిక్కరిస్తారు? Because I am the king. నేను రాజుని, You have to worship that one. నన్ను మీరే ఆరాధించాలి. But they said no. కానీ మేము ఒక్కమని వారు చెప్పారు. So what did the kings do? మరి రాజు చేసిన పని ఏమిటి? He intensified the fire మరి యొక్క అగ్నిని మరి తీవ్రతను పెంచాడు. 7 times. 7 అంతలుగా చేశాడు. We can read in Daniel chapter 3 all this passage very clearly. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో భాగాలు మీరు గమనించండి. So they are about to throw into the fire. కాబట్టి వారి యొక్క అగ్ని గుండంలో వేయబడే స్థితి వచ్చింది. But they are not afraid of anything. కానీ ఆ స్థితిలో వారు భయపడలేదు. We don't fear anything. దేనికి మేము భయం చెందాము. That's why we are ready for everything. అనగా మేము ప్రతి దానికి కూడా సిద్ధంగా ఉన్నాం. And what happened? జరిగినది ఏమిటి? The heat started intensified. కాబట్టి ఆ తీవ్రమైన వేడిమి ఇంకా పెంచబడినది. Not 1 time, not 2 times, not 3rd time, 4 times, 7 times it is increased. 7 అంతలుగా ఆ తీవ్రత పెంచబడిందంటే గమనించండి ఎంత తీవ్రంగా ఉందో. But they were thrown into the fire. కానీ వారు అగ్నిలో వేయబడ్డారు. But finally what happened? చివరికి జరిగింది ఏమిటి? God came to their rescue. వారి పక్షాన దేవుడు వారికి మేలు సహాయం చేశాడు. God stayed with them in that fire. దేవుడే వారితో వచ్చి నివాసం చేయడం That's why the enemy king also said,
శత్రువైన రాజు తను చూసి చెప్పింది ఏమిటనగా, Your God is a real God. మీరు కలిగిన దేవుడు నిజమైన దేవుడు. God is a real powerful God in this entire land. ఈ యొక్క సమస్త భూమి మీద ఆ దేవుడే సర్వశక్తిమంతుడుగా ఉన్నాడని సాక్ష్యం ఇచ్చాడు. Because they don't have fear in their life. కారణం ఏమిటనగా వారి జీవితంలో భయపడలేని వారు, They are strong in their faith. వారి కలిగిన విశ్వాసంలో బలవంతులుగా ముందుకు సాగారు. We all should be having this faith in our life. మన ఆత్మీయ జీవితంలో ఇలాంటి ధైర్యాన్ని మనం కలిగిన వారంగా ఉండాలి. Whether it is positive or negative, పాజిటివ్ రాని నెగిటివ్ రాని, whether it is death in front of us sometimes, కొన్ని సందర్భాల్లో మనం ముందర మరణము నిలబడి ఉన్నా సరే, whether it is joblessness in our life sometimes, కొన్ని సందర్భాల్లో నిరుద్యోగ స్థితి కలిగిన వారంగా ఉన్నాను, whether it is financial disturbances in our life, ఆర్థికపరమైన ఒడిదుడుకులు మనం కలిగిన వారంగా ఉన్నాను సరే, whether it is a family relationship problems, లేదా కుటుంబ సమస్య ఉన్నా సరే, in all these things, ఇలాంటి అనేక పరిస్థితులు ఉన్నాయి. God is saying, fear not. దేవుడు మనకిచ్చే అద్భుతమైన సందేశం, భయపడవద్దు. But we as a Christians, we should be so strong so that people can get more strength by seeing us. ఒక విశ్వాసగా లేదా క్రైస్తవునిగా మనం ఎంతో బలవంతులుగా ఉండాలి. కారణం ఏమిటంటే లోకము లోకస్తులు మన నిశ్చయముగా పరిశీలిస్తూ ఉన్నారు. No fear at all. ఏ విధమైన భయము లేని వారంగా ఉంటారు. Last year we all got the coronavirus or got infected. మరి గడిచిన సంవత్సరంలో అనేక మంది కరోనా బారిన పడ్డారు. ఎవరు కూడా తీవ్రతమైన స్థితిలో పోలేదు. Our family also fell all one by one. మరి మా కుటుంబంలో అందరూ కూడా కరోనా స్థితిలో అనుభవించారు. But personally I am saying that I never fear about anything. కానీ దేని గురించి వ్యక్తిగతంగా నేను భయపడినవాడు కాదు. I gave strength to everybody. అందరూ కూడా ఒక స్ఫూర్తిని ఇవ్వాలనుకున్నాను. So we all got again revived from this infection. కాబట్టి ఇలాంటి పరిస్థితులు కూడా తిరిగి బయటికి రాదని ప్రభు సహాయం చేశారు. We have to give the same strength to the other people. ఇతరులకు కూడా మనం ఇలాంటి స్ఫూర్తిని బలాన్ని ఇవ్వాలి. If you are discouraged in front of them, వారి ముందు నువ్వు ఏదైనా బలహీనులుగా మార్చబడి మాట్లాడితే, what is the importance of your faith? నువ్వు కలిగిన విశ్వాసం యొక్క అర్థం ఏమవుతుంది? How can you proclaim the God whom you are depending on? ఏ దేవుని నువ్వు ఆధారపడ్డావు, ఆ దేవుని గురించే శక్తి కార్యాలను నువ్వు ఏ విధంగా లోకానికి సాధించగలవు? So do not fear. కాబట్టి నువ్వు భయపడవద్దు. Why? Because కారణం ఏమిటి? He is the judge of this entire world. ఈ సమస్త లోకానికి తీర్పు తెచ్చేవాడే మాట్లాడుతున్నాడు. He is the ruler of this entire world. పరిపాలకుడుగా మాట్లాడుతున్నాడు. And he is the beginning and end of this world. ఆది అంతమైన వాడుగా మాట్లాడుతున్నాడు. That is why we have to be strong in our relationship and in our faith. తద్వారా మనం కలిగిన ఈ యొక్క విశ్వాసంలో బలవంతులుగా మనం ముందుకు సాగాలి. Let us go to the last part of this one. ఈ భాగంలో చివరి భాగాన్ని మనం ప్రవేశిద్దాం. Matthew chapter 14. మత్తయి సువార్త 14వ అధ్యాయం. Here you can see Jesus walking on the water. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నీటి మీద నడుస్తూ ఉన్నారు. Here Jesus comes to the disciples in the early morning. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వేకువజామున శిష్యుల దగ్గరికి వస్తూ ఉన్నారు. At what time? ఏ సమయంలో వస్తున్నారు? He came to them walking on the sea. That 25th verse, chapter number 14, verse 25. రాత్రి 4వ గంటన ఆయన సముద్రం మీద నడుస్తూ వారి యొద్దకు వచ్చాడు. God started coming. Jesus started walking on the water to them. 25వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు నీటి మీద నడుస్తూ వారి వద్దకు వచ్చారు. When disciples saw him walking on the sea, శిష్యులు ప్రభు నడుస్తూ వచ్చిన విషయాన్ని చూసిన తర్వాత they were terrified and said, "It is a ghost." వారు భయము ఆందోళన చెందిన భూతమని కేకలు వేశారు. And they cried out in fear. భయముతో కేకలు వేసి, They are in the sea, middle of the water. వారు సముద్రంలో నీటి మధ్యలో వారు ప్రయాణం చేస్తున్నారు. It is dark. చాలా రాత్రికాల సమయం. You can see only sky and water there. మరి వాళ్ళకి కనపడేది కేవలం ఆకాశము లేదా నీరు తప్ప వేరే కనపడటం లేదు. Even water also cannot see properly because of the darkness. కాబట్టి చీకట్లో నీటి స్థితి కూడా వారు సరిగ్గా గుర్తుపడలేని వారుగా ఉన్నారు. They tried to fish throughout the night, రాత్రి అంతా కూడా చేపలు పట్టక ప్రయత్నం చేశారు. but they could not succeed. కానీ అందులో వారు విజయాన్ని సాధించలేదు. So, but suddenly they saw one man walking on the water. కానీ ప్రత్యేకమైన సమయంలో ఒక వ్యక్తి నీళ్ళ మీద నడుస్తూ వచ్చేది. That too walking towards them. ఆ నడక కూడా వారి వైపే వస్తుండడం చూసి ఆశ్చర్యపోయారు. They are experts in the sea, in the water. నీటిలో లేదా సముద్రంలో వారు ఎంతో సంచారం చేసే దాంట్లో అనుభవం కలిగిన వారు ఉన్నారు. They are good swimmers, చక్కటి మరి ఈత వచ్చిన వారుగా ఉన్నారు. but they are very much terrified. కానీ పరిస్థితులు చూసి వారు ఆందోళనకు గురయ్యారు. They're full of fear and they started screaming and crying. That's what it is written here. ఆ స్థితిని చూసిన వెంటనే కేకలు వేస్తున్నారనే మాట ఇక్కడ రాయబడింది. Oh, they wanted to jump into the water, but they are scared again. The person may come to them also. లోపలికి దిగుదామని చూస్తుంటే ఆ వ్యక్తి వాళ్ళ వైపే వస్తున్నాడని ఆశ్చర్యపోతున్నారు. So what did Jesus say? Speak to them. వచ్చి ఏం మాట్లాడారు వారితో? Immediately Jesus spoke to them, saying, "Take courage. It is I. Do not be afraid." వెంటనే యేసు ధైర్యం తెచ్చుకున్నాడు, నేనే, భయపడకునని చెప్పాను.
That is what is our Jesus Christ. కాబట్టి మనం కలిగిన క్రీస్తు ప్రభు ఎంత అద్భుతమైన సందేశాన్ని మనకి ఇస్తున్నాడు. Take courage, it is I, do not be afraid. ధైర్యం తెచ్చుకున్నాడు, నేనే, భయపడకూడదని ప్రభు వారు చెప్పారు. So why we should not afraid? ఎందుకు మనం భయపడకూడదు? Because He is our strength. అనగా ప్రభువే మనకు బలం. He'll give us courage. He'll give us courage. దేవుడే మనకు చక్కటి ధైర్యాన్ని ఇస్తాడు. So because of this strength, Peter said, ఈ యొక్క అద్భుతమైన బలాన్ని ఉపయోగించుకుని పేదలు చెప్పిన మాట ఏంటనగా, Lord, allow me to walk on the water. ప్రభువా నీవే అయితే నన్ను కూడా అనుమతించవా నీళ్ళ మీద నడుస్తారని. He got more strength తను కూడా ఎక్కడ ధైర్యం తెచ్చుకున్నాడు. because before he was thinking that it's a ghost, ఇంతకు మునిపే ముందుగా వచ్చేవాడు ఎవరో భూతమని భావించిన వాడుగా ఉన్నాడు. but when he sensed that it is Jesus, ఎప్పుడైతే నా ప్రభు అనేది గుర్తించడం జరిగిందో, filled with so much of strength, ఆ తర్వాత సంపూర్ణమైన బలముతో నింపబడి మాట్లాడుతూ ఉన్నాడు. no more fear. తనలో ఇప్పుడు భయం లేదు. So that is how Jesus will comfort us in our condition. ఆ విధంగా క్రీస్తు ప్రభు వారు మన యొద్దకు వచ్చి మనల్ని ఆదరించి ధైర్యపరిచేవారుగా So ఉంటున్నారు. in the chapter number 41 of Isaiah says like this, 41వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఈ విధమైన మాట చదువుకున్నా, God is our judge, దేవుడు మనకు తీర్పు తీర్చేవాడు, God is our ruler, దేవుడు మనకు ఏర్పడి పరిపాలన He చేసేవాడు, is first and last, ఆయన మొదటిగా ఉన్నవాడు చివరిగా and ఉన్నవాడు, then God is our strength. దేవుడు మనకు బలం ఇచ్చేవాడు. Verse number 6, 6వ వచనం chapter number 41 of Isaiah, verse number 6. యెషయా 41:6. వారు ఒకరికొకరు సహాయం చేసుకొందురు, ధైర్యము వహించుమని ఒకరితో ఒకడు చెప్పుకొందురు. Oh, they say to the brothers, be strong. అంతేకాదు ఒకరితో ఒకరు అనగా సహోదరులతో ధైర్యంగా ఉండాలని కూడా చెప్తున్నారు. In our church, we have to say to our fellow brother and sister, మరి మన సహవాసంలో ఇతర సభ్యులు సహోదరులతో మనం చెప్పవలసిన మాట ఇదే, be strong brother, సహోదరుడా ధైర్యం వహించాలి, be strong sister, సహోదరి ధైర్యం వహించాలి, do not be afraid, దేని గురించి నువ్వు భయపడవద్దు. because God is our judge, కారణం ఏమిటనగా దేవుడు మనకు తీర్పు తెచ్చేవాడు, God is our ruler, దేవుడు మనల్ని పరిపాలించేవాడు, He is the Alpha and Omega, ఆయన ఆది అంతమైన వాడు, and He is our strength. ఆయనే మనకు ధైర్యము బలము. So this entire chapter is very wonderful. ఈ యొక్క వచ్చే అధ్యాయం అంతా కూడా చాలా అద్భుతమైన అధ్యాయం. If at all, if you tell any word, any encouraging word to any, ఎవరికైనా ధైర్యపరిచే మాటలు ఈ భాగంలో ఎక్కడైనా మాట్లాడాలన్నప్పుడు just give them this 41 chapter verse 10, మరి 41వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనం వాళ్ళు తెలియపరచండి. so that they'll get more strength in their spiritual life. తద్వారా వారి ఆత్మీయ జీవితంలో నూతన బలాన్ని సంపూర్తిగా వారు పొందుకోగలరు. So chapter 41 verse number 10 says like this, do not fear, for I am with you. 41 యెషయా గ్రంథం 10వ వచనం, భయపడవద్దు, నేను నీకు దేవుడనై ఉన్నాను. Do not anxiously look about you, for I am your God. దిగులు పడవద్దు, నేను నిన్ను బలపరుచు, నేనే నీ దేవుడనై ఉన్నాను. I will strengthen you, surely I will help you. నేను నిన్ను బలపరుస్తాను, నేను నీకు సహాయం చేస్తాను. Surely I will uphold you with my righteous right hand. నా యొక్క నీతియను దక్షిణాహస్తంతో నేను నిన్ను ఆదుకుంటాను. So what a wonderful promises that God is giving us. కాబట్టి దేవుడు మనకి అద్భుతమైన వాగ్దానాలు గొప్పవి. I will uphold you with my righteous right hand. నీతి అను నా దక్షిణాహస్తంతో నేను నిన్ను ఆదుకుంటాను. What is the meaning of this sentence? ఈ చెప్పబడిన మాట యొక్క అర్థం ఏమిటి? God wants us to take control of with His right hand. అనగా తన యొక్క దక్షిణ హస్తముతో సమస్తాన్ని కూడా తన స్వాధీనంలోకి మలుచుకుంటున్నాడు. Right hand stands for the strength. దక్షిణ హస్తం అనగా బలానికి సాదృశ్యం. When you lose our strength, when you are in hopeless condition, ఇప్పుడు బలం కోల్పోయి నిరీక్షణ లేనివాడుగా, నిరాశ కలిగిన వాడుగా ఉన్నావు, బలహీనుడుగా ఉన్నావు, God will lift you up with His righteous right hand. దేవుడు నీతిగల తన దక్షిణ హస్తమును అత్యుత్తమైన స్థితిలోకి ఎత్తివేస్తుంది. We know the importance of right hand. మరి దక్షిణ హస్తం యొక్క ప్రాముఖ్యతను గమనించండి. There is a blessing in the right hand. దక్షిణ హస్తంలో ఆశీర్వాదాలు ఉన్నాయి. That is what Joseph said to his father. మరి దీన్ని బట్టే యోసేపు తన తండ్రికి చెప్పాడు. His father was blessing those two children of Joseph. మరి యోసేపు పిల్లలను తండ్రి ఆశీర్వాదిస్తున్నాడు. He crisscrossed his hands. మరి ఆ విధంగా చేతులు తలల మీద పెట్టినప్పుడు Left hand on the right boy, right hand on the left boy. ఎడమ చేయి కుడివాని మీద, కుడి చేయి ఎడమ వాని మీద పెట్టించబడినప్పుడు What did Joseph say? మరి యోసేపు ఏం చెప్పాడు? Daddy, this is wrong. తండ్రి ఇది ఇట్లా కాదు పెట్టేదని చెప్తాడు. Keep your right hand on the right boy, right next to you. కాబట్టి ఒక కుడి చేయి నీ పక్కలో ఉన్న వ్యక్తి మీద పెట్టండి. Because Joseph knows that there is a blessing in the right hand. కాబట్టి యోసేపు తెలిసిపోయింది ఈ కుడి చేతులు దీవెనల ఆశీర్వాదాలు ఉన్నాయి. That's why he's pleading his father. కాబట్టి తండ్రిని వేడుకొనుచూ ఉన్నాడు. Father, take your right hand and put on this boy. తండ్రి నీ యొక్క కుడి హస్తం ఈ అబ్బాయి మీద పెట్టండి అని మొత్తుకుంటున్నాడు. So in the hands of the God, అదే విధంగా దేవుని దక్షిణ హస్తంలో there is a blessing. అక్కడ అనేక అద్భుతాలు ఉన్నాయి. And there is a honor in the right hand of God. అక్కడ ఘనత ఉంది. Hebrews chapter 12 verse 2.
హెబ్రీ రాసిన పత్రిక 12:2 గమనిద్దాం. Hebrews chapter 12 verse 2. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనం కూడా దాని కొరకు Hmm. ప్రతి సాక్షి Yes. చిక్కులో పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూస్తూ Hmm. మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుతాం. Second verse of 12th chapter of Hebrews. Last part, okay, I'll read this. Last part. Who for the joy set before him endured the cross, despising the shame, and has sat down at the right hand of the throne of God. దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. Yes, right hand of throne of God. దేవుని సింహాసనం యొక్క దక్షిణ హస్తము కుడి పార్శ్వము. There is an honor in this right hand of God. కాబట్టి దేవుని యొక్క కుడి హస్తములో చక్కటి ఘనత ఉంది. When God lifts us with his righteous right hand, ఎప్పుడైతే దేవుడు మన నీతి అను దక్షిణ హస్తం వలన పైకెత్తడం ప్రారంభించాడో, you are going to be honored, my brother, my dear brother and నా ప్రియ sister. సోదరి సోదరుడు తప్పక ఘనపరచబడతావు. Maybe you lost your honor in the past year, 2021. మరి గడిచిన సంవత్సరం 2021 నువ్వు పొందవలసిన ఘనత పొందుకోలేకపోయావేమో. Maybe you lost your dear ones in your family. లేదా సొంత ప్రియులను కోల్పోయిన అనుభవంలో నువ్వు ఉన్నావేమో. Maybe you lost your property or money in your family. ఆర్థికంగా నష్టపోయిన లేదా సొంత ఆస్తులు కోల్పోయిన వాడుగా ఉన్నావేమో. Now come back to the Lord and ask for his righteous hand. దేవుని యొద్దకు వచ్చి దేవాన్ని యొక్క దక్షిణ హస్తములను బలపరచమని అడగండి. God is going to lift you up with his righteous right hand. దేవుడు ఆ నీతిను దక్షిణ హస్తంతో నిన్ను పైకెత్తి హెచ్చించేవాడుగా ఉన్నాడు. Why? Because in his right hand there is blessing. కారణం ఏమిటనగా ఆ యొక్క కుడి హస్తములో అద్భుతమైన దీవెనలు ఉన్నాయి. And in his right hand there is honor and power. అక్కడ అద్భుతమైన శక్తి ఉంది, అద్భుతమైన ఘనత ఉంది. And in his right hand there is strength. అందులో అద్భుతమైన బలాన్ని గమనిస్తున్నా. Psalm number 18 verse 35. కీర్తన భాగంలో 18-25 వచనముల మాటను గమనిద్దాం. నీ రక్షణ కేడము నీవు నా ఆశ్రయించున్నావు. నీ కుడి చేయి నన్ను ఆదుకొనును. నీ సాక్షిము నన్ను Yes, your right hand will strengthen me. నీ కుడి చేయిన ఆదుకును బలపరచుననే మాటను గమనిస్తున్నాం అక్కడ. So there is a strength in the right hand of the Lord. కాబట్టి దేవుని యొక్క కుడి హస్తంలో అద్భుతమైన బలాన్ని గమనిస్తున్నా. What we have to do? We have to do only ask for the right hand of the మనం Lord. చేయాల్సిన పని ఏంటనగా దేవా నీ దక్షిణ హస్తంతో నన్ను బలపరచండి. So here in the book of Isaiah, the prophet is saying, యెషయా గ్రంథంలో ప్రవక్త ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. and he is telling to the children of God, దేవుని పిల్లల వారికి ఈ సందేశాన్ని తెలియపరుస్తూ, God is going to lift you up with his right hand. దేవుడు తప్పక తన యొక్క దక్షిణ హస్తంతో నిన్ను బలపరుస్తాడు. With your righteous right hand. నీతి గల దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాడు. And that's what his promises are for us. ఈ విధంగా దేవుడు తన అద్భుతమైన వాగ్దానాలను తన బిడ్డలకు అందిస్తూ ఉన్నాడు. Sometimes actually we are nothing in the sight of the Lord. దేవుని దృష్టిలో ఈ రీతిగా మనం హెచ్చించబడటకు మనం ఎంతటి వారము? How? What is our value? మన కలిగి ఉన్న విలువేమిటి? What is the value of a human being? We have seen in the past year. మరి ఒక మానవుని యొక్క విలువ ఎంత అని చెప్పాలంటే గడిచిన సంవత్సరంలోని విషయాన్ని గమనించవచ్చు. They didn't even give the body of the person who died. మరణించిన వ్యక్తి యొక్క ఆ శరీరాన్ని కూడా లేని స్థితిలో ఉన్నారు. No value for the human body. కాబట్టి మానవుని విలువ అంత తక్కువగా ఉందని Why? గమనిస్తాం. Because we are nothing in this world. అనగా ఈ లోకంలో మనకు ఎలాంటి స్థానము విలువ లేదు. Sometimes if you go to the president of our country, or prime minister of our country, కొన్ని సందర్భాల్లో మనం ప్రెసిడెంట్ లేదా ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు we are nothing in front of them. వారి దగ్గర మనం ఏ స్థానం పొందుకోలేని వారం. And if you compare with other world leaders, ఇంకా దేశ ప్రపంచంలో ఉన్నతమైన నాయకులతో పోల్చినప్పుడు we are really nothing in front of them. మరి వారితో మనం ఎందుకు పనికిరాని వారం. So when you compare ourselves with the mighty creator of this world, కానీ ఈ సృష్టికర్త అయిన దేవునితో మనం పోల్చుకున్నప్పుడు we are nothing in front of him. ఆయన ముందు నిలబడి ఆయన శరణు వచ్చుటకు మనకు ఎలాంటి అర్హత యోగ్యత లేదు. That is what it is written in this same chapter 41 of Isaiah, verse number 14. మరి యెషయా గ్రంథం 41:14 ఇదే మాట మనం గమనించవచ్చు. కాబట్టి యాకోబు స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడకుడి. పురుగుబంటి యాకోబు, the worm Jacob, that's what it is written. రాయమన మనం గమనిస్తే ఎంత స్వల్పమో పురుగు వంటి యాకోబు అని పిలుపు ఉంది. While you are walking in the road, on the road, ఈ క్షణాన మనం రోడ్లో నడుచుకుంటూ మార్గంలో వెళ్తాము. a small worm is there coming across us. మన ముందుకు ఏదైనా చిన్న పురుగు వచ్చింది అనుకుందాం. What we'll do? ఏం చేస్తాం? We'll just crush it with our
shoes. మరి ఆ వేసుకున్న షూస్ తో ఆ చెప్పుతో ఆ పురుగును అట్లా తొక్కి పెట్టేసేసి, Because this is nothing, it's only a worm. అరే చిన్న పురుగు ఇదేదో పనికిరాదు. That's what God is telling you, are like a worm. దేవుడు ఆ విధంగా చెప్తున్నాడు, నువ్వు ఒక పురుగువి, Do not fear, కానీ నువ్వు భయపడవద్దు, because I am there to strengthen you. బలపరచుటకు నేను నీ పక్షాన ఉన్నాను. Even Job friends also said, Bildad is saying like this. యోబు స్నేహితుల్లో బిల్దాదు కూడా ఈ విధంగా చెప్పాడు. Job chapter number 25 verse 6. యోబు గ్రంథం 25 వచనంలో, మరి నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రం కానివ్వడు కదా. How much less man that maggot and the son of man that worm. We are like a worms in the sight of the Lord. కాబట్టి ఆయన దృష్టిలో మనము ఎంత స్వల్పంగా ఉన్నాము, పురుగు వంటి వారంగా ఉన్నాం. But yet God loving us, every one of us. ఆయనను ఇక్కడ కూర్చున్న మనందరినీ ప్రభు అద్భుతమైన రీతిలో ప్రేమిస్తూ ఉన్నాడు. God wants us to strengthen us. దేవుడు మనల్ని బలపరచుటకైన ఉద్దేశాన్ని కలిగిన వాడుగా తెలియపరుస్తున్నాడు. What is there in the right hand of the Lord? దేవుని యొక్క దక్షిణాస్తంలో ఏమున్నాయి? There is a blessing. అందులో దీవెనలు ఉన్నాయి, There is a honor and power. అక్కడ అద్భుతమైన ఘనత ఉంది, శక్తి ఉంది. There is strength in the right hand of the Lord of God. అంతేకాదు అద్భుతమైన బలము కూడా అందులో ఉంది. And we'll turn to the Psalm number 16. 16వ కీర్తనలో, It's very familiar words for every one of us. And in your right hand there are pleasures forever. నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలవు. If you want to have a pleasure life, నీ ఆత్మీయ జీవితంలో అద్భుతమైన దీవెనకరమైన జీవితం కావాలనుకుంటే, commit yourself to the righteous right hand of the Lord our God. దేవుని యొక్క దక్షిణ హస్త సమర్పణలోకి నిన్ను సమర్పించుకో. The hand of God will strengthen us and protect us and give us the pleasure of our life. కాబట్టి దేవుని యొక్క కుడి హస్తము మనల్ని బలపరిచి మన ఆత్మీయ జీవితాలకు కావాల్సిన అద్భుతమైన సుఖవంతమైన జీవితాన్ని కూడా అందించగలదు. One great man of God said like this. ఒక అద్భుతమైన దేవుని దాసుడు ఈ విధంగా చెప్పారు. Fear, the word fear. భయము అనే మాట, How many letters are there in that word? ఆ మాటలు ఎన్ని పదాలు ఉన్నాయి, అక్షరాలు ఉన్నాయి? 4 letters. 4 లెటర్స్ ఉన్నాయి. What is the first letter? మొదటిది ఏమిటి? F-E-A-R. FEAR. F for false. F means false, stands for false. F అనగా ఫాల్స్ అనగా పడిపోట. For means తప్పు. తప్పు అనే మాటను గమనిస్తున్నాం. E for evidence. E అనగా ఆధారముగా గమనిస్తున్నాం. A for appearing. A అనగా కనపరచబడుట, అపియర్ అనే మాట గమనిస్తున్నాం. R for real. లేదా నిజమైనదని. False evidence appeared real. కాబట్టి ఏదైతే మనము ఊహించుకొని ఇది జరగదు అనుకుంటామో అది రియల్గా జరిగేదానికి ఊహించుకోవడమే దేవుని ఉన్న కార్యం. Tappu, actually it is wrong but looks real. That is what is the expansion of these letters fear. కాబట్టి ఫియర్ అంటే మరి అది తప్పుగా ఉన్నదాన్ని రియల్గా చూస్తడం. False evidence appearing real. So next one is what is the opposite word for fear? Faith. ఫియర్ అనే మాటకు వ్యతిరేకమైన మాట ఏమిటి? How many letters are there? ఫెయిత్ అనే మాటను గమనిస్తున్నాం. ఫెయిత్ అనే మాటలు ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 5 letters. 5 అక్షరాలు ఉన్నాయి. The man of God said like this. దేవుని దాసుడు ఈ విధంగా చెప్పారు. F stands for forsaking. F అనే మాట ఫర్సేకింగ్ అనగా త్యజించుట, వదిలిపెట్టుట. A for all. A అనగా సమస్తము, అన్ని. Next one is the third letter. I means I. I అనగా నేను. T for trust. T అనగా ట్రస్ట్, నమ్మిక. H is him. H అనగా ఆయననే. Forsaking all, I trust him. అన్నిటిని ప్రక్కన పెట్టి ఆయన నమ్ముకొని హత్తుకొని జీవిస్తానని చెప్పడం. That is what is faith. దానిని విశ్వాసం అనే పేరుతో పిలుస్తారు. So we should keep the fear aside. మనలో ఉన్న భయాన్ని ప్రక్కన పెట్టాలి. What we have to carry in our life? మన ఆత్మీయ జీవితంలో దేన్ని మనం మోస్తూ చూసుకుంటూ వెళ్ళాలి. We have to carry faith in our life. విశ్వాసముతో మన ఆత్మీయ జీవితాన్ని నడిపించుకుంటూ ముందుకు Why? సాగాలి. Because God is saying very clearly to the children of God. ఎందుకనగా దేవుడు తన బిడ్డలకు చక్కటి సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. Do not be anxious. దేని గురించి చింతపడవద్దు, Fear not, భయపడవద్దు. because I am going to strengthen you. నేను మిమ్మల్ని బలపరుస్తాను. And I will bless you with my righteous right hand. నా నీతి అయిన దక్షిణ హస్తంతో నేను బలపరుస్తాను. Though we are like worms,
నిజమే మనం ఒప్పుడుగోంటి వారమే, Yet God wants to protect us and bless us in this కానీ world. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని భద్రపరచాలనే ఉద్దేశాన్ని So చూపిస్తున్నాడు. there is a blessing in His righteous hand of God. దేవుని యొక్క కుడి హస్తంలో చక్కని దీవెనలు ఉన్నాయి, Honor is there, ఘనత ఉంది, strength is there, బలం ఉంది, and there is happiness forever. నిత్య సుఖములు అక్కడ ఉన్నాయి. That's what the righteous hand of God stands for. ఈ విధంగా దేవుని యొక్క ఆ కుడి హస్తము మన పక్షాన సహాయం చేయడం సిద్ధంగా ఉంటుంది. Sometimes Jennifer used to fear in my house sometimes. మరి మా పాప కొన్నిసార్లు జెన్నిఫర్ భయం చెందుతుంది. Night times, as we are living in that forest area, నివాసం ఉంటే గృహము ఆ అడవి ప్రాంతాల్లో sometimes foxes will come. కొన్ని సందర్భాల్లో నక్కలు బయటకు వస్తాయి. They produce a type of sound. అవి ఒక రకమైన శబ్దాలను మరి తెలియపరుస్తాయి. So when they come, then she is really scared a lot. ఆ శబ్దాలు చేసేటప్పుడు ఆ స్వరాలు విన్న వెంటనే భయం అయిపోతుంది. Oh, foxes are coming. అరే నక్కలు వచ్చేస్తున్నాయి. So then she cannot sleep. వెంటనే నిద్రపోవడం స్టాప్ చేస్తుంది. So we tried to tell her, sleep, don't worry, we are here. ఇక్కడ ఉన్నాము, ఏం భయపడవద్దు, నిద్రపో అని చెప్తా, But she cannot sleep. కానీ నిద్ర రాదు. You know what she wants? ఏం కావాలి? She asks for my hand. కాబట్టి డాడీ హ్యాండ్ నాకు కావాలని చెప్తుంది. So when I give my hand to her, ఎప్పుడైతే నా చేతి తన మీద వేస్తాను, she hold my hand. నా చేతిని పట్టుకుంటుంది. Within few moments, she'll go into a deep sleep. ఆ క్షణం తర్వాతనే మళ్ళా మంచి నిద్రలోకి You వెళ్ళిపోతుంది. know why? కారణం ఏమిటి? It is Papa's hand. అరే ఇది తండ్రి యొక్క చెయ్యి, It is Daddy's hand. ఇది డాడీస్ హ్యాండ్ అని If తెలుసుకుంది. Daddy's hand can give that much strength to a daughter, మరి ఒక తండ్రి ఆ హస్తము పాపకు ఆ విధంగా చేయితో అందించినప్పుడు how much is our hand of our God? మరి దేవుని యొక్క హస్తం మన పక్షాన ఎంతగా ఉందో, God's hand will strengthen us. దేవుని యొక్క కుడి హస్తం మనల్ని బలపరుస్తుంది. God's hands will protect us. దేవుని యొక్క హస్తం మనల్ని సంరక్షిస్తుంది. Just we commit our life to Him. కేవలం మనం ఉన్న ఫలంగా ప్రభువుకు సమర్పణ చేసుకోవాలి. Don't get emotional. Take an emotional decisions today. ఈ సమయంలో భావోద్రేకంతో కూడుకున్న నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవద్దు. Oh, 31st night came, so I have to take this decision. 31 రాత్రి వచ్చింది కాబట్టి నేను తీర్మానాన్ని చేసుకున్నాను. After a few months gone, కొన్ని నెలలు గడిచిపోయిన తర్వాత we forget our decisions. ఆ తీర్మానాలు మనం మర్చిపోతాం. If you want to be strong in this wicked world, ఈ యొక్క దుష్ట లోకములో నువ్వు కూడా బలమైన వ్యక్తిగా విశ్వాసగా జీవించాలనుకుంటే commit your life to the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుకు నువ్వు సమర్పణ చేసుకో. Because God's righteous hand will take care of everyone. కారణం ఏమిటి అనగా దేవుని యొక్క దక్షిణ హస్తము నిన్ను సంరక్షించేదిగా ఉంటుంది. Moses said to the people, children of God, Israel, మరి మోషే నాయకుడుగా దేవుని ప్రజల ఇశ్రాయేలుకు ఈ విధంగా తెలియపరిచాడు. tomorrow you will not see them again. రేపు తిరిగి మరి ఎన్నడూ వారిని మనకి చూడరు అని What a చెప్పాడు. wonderful verse is that one. ఎంత అద్భుతమైన నిరీక్షణ మాటలు చెప్పాడు. That verse filled with full of faith. మరి ఆ మాటల్లో ఎంత లోతైన విశ్వాసం ఉంది. I'm sure that we are not going to see them. తప్పక రేపు మీరు ఇంకా వారిని చూడరని చెప్తున్నాడు. They are with full of weapons. వారి చేతుల్లో ఎన్నో బలమైన ఆయుధాలు వారు కలిగిన వారుగా ఉన్నారు. Children of God, Israel people, they don't have anything. కానీ ఇశ్రాయేలు చేతుల్లో ఏ ఆయుధాలు లేవు. But yet Moses said, ఆయన సరే మోషే ఏం చెప్తున్నాడు? you are not going to see them again. తిరిగి మరి అన్నిటినీ మీరు ఇంకా వారిని చూడలేరు. Fear not. భయపడవద్దు, Stand still. ఊరక నిల్చుంది. So let us close our eyes now. అందరం కూడా మన కళ్ళు మూసుకుందాం. Let us take a decision, good and strong decision in the presence of the Lord. దైవిక సన్నిధిలో నూతన సంవత్సరానికి మనము ఒక బలమైన తీర్మానం తీసుకోవడానికి తీర్మానించుకుందాం. I'll just sing one small song chorus. ఒక చిన్న పల్లవిని నేను పాడుతాను. Let's just kneel down and close our eyes ఆ విధంగా మోకరించి మన కళ్ళు మూసుకొని and commit our life to the Lord. దైవిక హస్తములోకి మనము సమర్పణ చేసుకుంటూ మనల్ని మనం అప్పగించుకుందాం. You may be the child of God for several years. అనేక దినముల నుంచి అనేక సంవత్సరాల నుంచి క్రీస్తులో విశ్వాసమున్న బిడ్డగా నువ్వు ఎదుగుచూ ఉండవచ్చు. But still the fear is there in your heart. ఆయనను నీ హృదయంలో కనపడాలని ఒక భయము ఆందోళన వెంటాడుతూ ఉంది. Oh, I may die. I am going to die. అయ్యో నేను మరణిస్తానేమో, Oh, somebody may kill me. ఎవరైనా చంపుతారేమో, Oh, how can I get rid of this money problem? ఏ విధంగా ఆర్థిక సమస్యల నుంచి నేను బయటికి రావాలి, How can I fill the gap of my husband or wife? అరే నా భార్య నా భర్త మా మధ్య ఉన్న ఈ యొక్క సహవాసం ఎప్పుడు బాగుపడుతుంది, How can who can fill the gap of my children? మా పిల్లలు మాతో ఉన్న యొక్క సమస్యలు ఎప్పుడు సరిపోతాయి,
Maybe you have so many different fears. ఇలాగ అనేక రకాలైన భయాందోళనకు గురైన వారుగా ఉండొచ్చు. You are a very good believer, maybe. ఒకవైపు మనిషి అద్భుతమైన విశ్వాసగా కనపడుతున్నా, But still somewhere in the heart there is a fear. కానీ ఎక్కడో ఒక లోపము, ఒక భయాందోళనతో నింపబడిన వాడుగా ఉన్నాం. Just commit your hand to the Lord Jesus. ఈ యొక్క హస్తాన్ని కూడా ప్రభు హస్తంలో పెట్టి సమర్పణ చేసుకో. Because the righteous hand of God is very powerful and strong. దేవుని యొక్క దక్షిణ హస్తము చాలా శక్తివంతమైనది. You are going to get a blessing when you commit yourself. నీవు ప్రభు సమర్పణ చేసుకుంటేనే ఆ దీవెనను సంపూర్తిగా చూడగలవు. చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను,
Gracious Heavenly Father, thank you for bringing this passage into our midst. కృపగల మా గొప్ప తండ్రి, సాయంత్రం రాత్రి వేళలో ఈ యొక్క వాక్య భాగాన్ని మా దృష్టికి తెచ్చినందుకు వందనాలు. Yes, Lord, we are filled with fear in the past year. గడిచిన సంవత్సరం అంతా భయంకరమైన భయాలతో మేము నింపబడిన వారంగా ఉన్నాం. We are expecting the death at any moment in the past. ఏ క్షణాన మరణము మా మీదకి వస్తుందేమో అని భయం చెందాము. But yet we help us to get into the new year, 2022. కానీ మీరు సహాయం చేసిన కారణమును బట్టి మేము సజీవ లెక్కలో ఉండి మరి నూతన సంవత్సరంలో 2022లో ప్రవేశించగలిగాం. Yes, Lord, you are the judge of this entire world. అయా, లోకానికి సమస్తాన్ని కూడా తీర్పు తీర్చే తీర్పరి మీరు మాత్రమే. You are the ruler of this entire world, Lord. సమస్త లోకాన్ని ఏలుబడి చేసేవారు మీరు మాత్రమే. You are the Alpha and Omega of this world. ఆది అంతముగా ఉండేవారు మీరే. You are the strength of everyone in this world, Lord. లోకంలో ప్రతి ఒక్కరి బలమునిచ్చేవారు మీరే. But still we are filled with fear. ఆయనని మేము భయముతో నింపబడిన వారంగా ఉన్నాం. Thank you for speaking to us very clearly tonight. రాత్రి వేళలో మీరు మాతో ప్రత్యక్షంగా మాట్లాడినందుకు వందనాలు. Thank you for helping us to take away the fear from our heart. మా హృదయాల్లో ఉన్న భయాలను తీసివేయటకు ఇచ్చిన మా వాక్కులకై వందనాలు. Because you promised us that you are going to lift us with your righteous right hand, Lord. ఇచ్చిన వాగ్దానం బట్టి నీతి అయిన దక్షిణాస్తంతో నన్ను ఎత్తుకుని వాడుగా మీరు తెలియపరుస్తున్నారు. Yes, Lord, as we are in your hand, అయ్యా, మీ హస్తాల్లో మేము mold us as we are singing this song. వాడ పాడుచుండగా మమ్మల్ని అంతగా మలుచుకోండి. Yes, Lord, mold us in sculpture and turn into a beautiful piece, Lord. నిత్యము ఒక చక్కటి పనిముట్టుగా మమ్మల్ని మీరు చెక్కమని ప్రార్థిస్తాం. So that everyone can get strength by seeing us, Lord. తద్వారా ప్రతి ఒక్కరు మమ్మల్ని చూచి వారు కూడా స్ఫూర్తి బలము పొందినట్లుగా సహాయం దయచేయండి. Yes, Lord, many of us here taken decision to stand for you, to be out of fear in this world. ఇక్కడ ఉన్న మేమందరం కూడా నూతన తీర్మానంతో నీ పక్షాన నిలబడటకు తీర్మానం చేసుకుంటున్నాం. Help us to build a faith in you, Lord. నీలో విశ్వాసాన్ని వృద్ధి పంచుకోవడానికి సహాయం We దయచేయండి. have seen how enemies are perishing in front of our eyes, Lord. మా కండ్లారా అనేక నశించే వారిని మేము చూస్తూ వచ్చాం. Only because of your grace, Lord. కేవలం నీ కృపను బట్టి From this day onwards in this new year 2022, ఈ క్షణం మొదలుకొని ముందున్న సంవత్సరం అంతట్లో కూడా 2022లో help us to carry the cross and be strong in this world, Lord. నీ సిలువను చూస్తూ సిలువను మోసుకొని లోకంలో బలవంతులుగా ముందుకు సాటకు బలపరచండి. Let there be no fear in our hearts, Lord. అయ్యా, మరి మా హృదయాల్లో ఏ విధమైన భయాందోళన ఉండకుండా చేయనుబడును గాక. Help us be more strong and powerful in this wicked world, Lord. ఈ యొక్క దుష్ట లోకములో బలమైన విశ్వాసులుగా శక్తివంతమైన విశ్వాసం ఉండటకు బలపరచండి. Let there many ways may come and go, but keep us always strong in this world. అనేక రకాలైన ఆందోళనలు, కరోనా వైరస్ మా మీదకి రావచ్చు వెళ్ళవచ్చు, కానీ నీ వైపు చూస్తూ బలవంతులుగా ముందు సాటకు బలపరచండి. But whatever may be the fears in our heart, Lord, take away everything and thank you for speaking to us. మా హృదయాల్లో ఎలాంటి భయాలున్నా వాటిని తొలగించండి. మాతో మాట్లాడినందుకు వందనాలు. I commit everything to the hands, Lord. సమస్తాన్ని మీకు అప్పగించుకోవచ్చు. Those who have taken decision, strengthen their decision, Lord. ఏ బిడ్డలను తన తీర్మానాలు చేసుకున్నారో వారి తీర్మానాలు స్థిరపరచుకోండి. Lord, as we are moving back to our homes, be with us and protect us, Lord. తిరిగి మేము మా గృహాలు వెళ్తుండగా మాతో ఉండి మమ్మల్ని సంరక్షించండి. Help us to come in the morning again to be with you in your presence, Lord. ఉదయకాల తిరిగి నీ సన్నిధిలో కనపడటకు బలపరచండి. Thank you once again for speaking to us, Lord. తిరిగి మాతో ఈ సాయంకాలం వేళ మాట్లాడిన విధానానికి వందనాలు. I ask all these things in the mighty name of our Lord Savior Jesus Christ. సమస్త విన్నపాలు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో వేడుకొంచున్నాం తండ్రి. Amen. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి కృపా, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేయని మనందరికీ నూతన సంవత్సరములో నీతి అనుదక్షిణ హస్తము చేత బలపరచబడి ఆయన చేత ఘనతను, మహిమను, బలమును పొందుకుంటాం. తీర్మానించుకుని ఆయనకు అప్పగించుకున్న ప్రతి బిడ్డకు చేయన మనందరికీ సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఆయన కృప తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్. ప్రభుత్వం అందరికి వందనములు. మీ అందరికీ నూతన సంవత్సరం యొక్క శుభములు. మరి ఇక్కడ కొన్ని ప్రామిస్ కార్డ్స్ ఉన్నాయి. మన మందిరంలో ప్రామిస్ కార్డ్స్ ఇచ్చేది ఏమీ లేదు, కానీ సిద్ధంగా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి